అందరికీ ప్రైజ్లాడమ్మా. రాత్రికాల సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు దైవ గ్రంథంలో మాటలు చదువుకుంటాం. తద్వారా దేవుని ఆత్మచేత నిర్మించబడిన వారు దేవుని చిత్తాలను ప్రార్థించడానికి మనం సహాయం చేస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 4-5 వచనాలు మనం కలిపి చదువుకుందామండి. 106వ కీర్తన 4-5 వచనాలు మనం కలిపి చదువుకుందాం. చదవండి. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలపై నీకున్న దయచొప్పు నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము. నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపుము. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి నామములో మరొకసారి పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. రాత్రికాల సమయంలో సీయోను పిల్లలుగా ఈ సన్నిధిలో సాగిలి పడుతుంటుండగా ఈ మహాకృపను మాకు అనుగ్రహించండి. తీసుకొస్తూ వచ్చిన లేఖన భాగాన్ని ప్రభా మా కొరకైనా విరిచి పంచిపెట్టడానికి ఇష్టపడుతురండి. తద్వారా నీ ప్రార్థన ఆత్మను పొందిన వారుగా ఉండి, నీ ఆత్మ చేత నడిపింపబడిన వారుగా ఉండి, నీ చిత్తానుసారమైన ప్రార్థన ప్రార్థించడానికి సహాయం అనుగ్రహిస్తామని, వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చి ఉంటున్నాం. మంచిది. అయితే కీర్తనాకారుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తా ఉంటాడు. ఏమంటాడంటే ఆయన, నీ ప్రజలపై నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువుతో జ్ఞాపకం చేసుకోమని అడగడం కూడా ఒక గొప్ప ధన్యత అనమాట. ఎందుకంటే ఈ కీర్తనాకారుడు దావీదు ఒకానొక సమయంలో పాపంలో పడిపోయినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో గోజాడుతూ వస్తా ఉంటాడు అనమాట. నా యందు అక్కడ నేను శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నీ రక్తం చే నన్ను ఒకసారి కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను నీకు ఇష్టమైన వాడిగా చేసుకో. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఆయన ఎట్లాగే పాపం చేసిన వాడు మానవ మాత్రం ఆయన వినడు. కాబట్టి దావీదు అంటాడు కదా, నీ యొక్క రక్షణానందం నాకు మరలా పుట్టించు అంటాడు. 51వ కీర్తనలో 12వ వచనం మాట రాస్తా ఉంటాడు అన్నమాట. ఎప్పుడైతే రక్షణానందం తిరిగి పొందాడో దేవునితో ఆయన ఎంతో గంభీరంగా ప్రార్థన చేసినట్లు, మాట్లాడినట్టుగా, దేవుని వద్ద పొందినట్లుగా, దేవుని హృదయానుసారిగా మార్చబడినట్లుగా దైవ గ్రంథంలో మనందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రార్థనకు వెళ్లే ముందు మన హృదయ పరిశోధన చాలా ప్రాముఖ్యమైంది అనమాట. మనం ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ మన కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇస్తారు. రండి అమ్మా లోపలికి రండి, అన్నయ్య గారు కాళ్ళు కడుక్కోండి, ఫస్ట్ తన చేతి కడుక్కోండి అని చెప్పి ఇచ్చిన తర్వాత యోగక్షేమాలతో మనం ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ వస్తా ఉంటామో, అదే సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా రక్షణానందం నాకు కలుగు చేయి, నా ఎందుకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నాలో మలినానంతా తీసివేయి, ఎదురు ధైర్యంగా నీ సన్నిధి రావడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఇదే కీర్తనాకారుడు ఇదాన్ని, నీ ప్రజలపై నీకును దేవుడు దయగలిగినటువంటి వాడు, దేవుడు కృపగలిగినటువంటి వాడు, దేవుడు అందరికి సహాయం చేసేటువంటి వాడు, ఎవరిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనకు దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వింటాడు. ఆయన వింటవే కాదు కానీ ఆయన సమాధానం ఇస్తాడు. మన దేవుడికి చెవులు ఉన్నాయి, ఆ ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, సమాధానం ఇస్తాడు, అన్ని ఉన్నాయి ఆయనకి. దేవుడు అందరికి, యెహోవా అందరికీ ఉపకారి అంటాడు. అందుకని అంటే కీర్తనకారుడు అంటాడు కదా, నీ ప్రజలపై ఏముంది? నీకు దయ ఉంది. ఎట్లాంటి ప్రజలు? వీళ్ళు పనికిమాలోళ్ళు, తప్పిపోయినటువంటి వారు, అవిధైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు, మాటి మాటికి నిన్ను సిలువ వేసినటువంటి వారు అయినప్పటికీ కూడా నీ ప్రజలపై ఏముంది? నీకు దయ ఉంది. అందుకే నీ స్వాస్థ్యమైన వారితో నేను నీతో ప్రార్థన చేయాలా, నీ స్వాస్థ్యమైన వారితో నేను నిన్ను ఆరాధించాలా, నీ స్వాస్థ్యమైన వారితో నేను సహవాసం కలిగి ఉండాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క గొప్ప మర్మం ఇది. అందుకే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనకు హెబ్రోను సహవాసానికి 4 స్తంభాలు పెడతా ఉన్నారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42. వీరందరూ కూడా ఆదిమ సంఘం ఆ విధంగా ఆ సంఘం 4 పిల్లల మీద స్థిరపడుతూ వచ్చింది. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి.
నాలుగోది ప్రార్థన చేయటం. మనం ఈ రాత్రి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు చేయాలి ప్రార్థన? ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. ఒక మనిషి అలా చచ్చిపోయాడో బతుకుని ఎలా చేస్తూ ఉంటుంది, వాడు ఊపిరి తీసుకుంటా ఉన్నాడు అనుకోండి, బ్రతుకున్నాడని చెప్తా ఉంటాం. ఒకవేళ ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది అనుకో, వాడు ఎట్లాగా, వాడు చచ్చిపోయిన వాడితో శవంతో సమానం. కాబట్టి ప్రార్థన విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడు అనమాట, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన ప్రభు దగ్గర, ప్రార్థన అంటే అడుగుట, ప్రభు యొద్ద నుండి పొందుట. నువ్వు ప్రార్థన చేస్తా అంటే ప్రభు కార్యం చేస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తా అంటే ప్రభు కార్యం చేస్తా ఉంటాడు. అదే అపొస్తలుల 2:42 చదువుకున్నాం కదా, ప్రార్థన చేటి అందు ఎడతెగకై ఉండిరి. ఎడతెగక నిత్యం ఎప్పుడు కూడా వాళ్ళు అలా ఆ గొలుసులో ఉంటా వచ్చారనమాట. ఇదే దర్శనం దేవదాసు భక్త్ సింగ్ గారికి ఇవ్వబడింది అనమాట. అందుకే మన సంఘాల్లో సాధారణంగా వారంలో ఏదో ఒక రోజు సమాజంగా కూడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా వస్తాం. అందుకే ప్రార్థన చేస్తాం, మన విన్నపాలు దేవుడికి తెలియజేస్తాం. ఎందుకు ప్రార్థన చేయాలా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. ఎందుకంటే లోకంలో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ఆయన ప్రార్థన చేస్తూ వస్తాడంట, అంటే సమయానుకూలమైన ప్రార్థన. అంటే అక్కడ ఏది ప్రాముఖ్యమైందో, ఎట్లా ఏది ముఖ్యమైందో దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలా. ఒక ఆయన, ఒక సేవకుడట హాస్పిటల్కి వెళ్ళాడట, కేవలం పేషెంట్ దర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే ఆయన ప్రార్థన చేయమన్నారట. అక్కడ అయ్యో ప్రార్థన చేయండి చెప్పంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉండి ఆయన ఆపరేషన్ పేషెంట్ ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. సింగపూర్ లో ఉన్న వాళ్ళందరినీ రక్షించు ప్రభా, దుబాయ్ లో ఉన్న వాళ్ళని రక్షించు, లేకపోతే కెనడా ఉన్న వాళ్ళందరినీ అందరి గురించి ప్రార్థన చేస్తా చాలా సమయం అయిపోయింది అనమాట. చాలా సమయం అయింది తామేనని చెప్పేసట. అప్పుడు అడుగుతానట, అమ్మా అయ్యగారు ఎలా ఉన్నారు అని. అప్పుడు అన్నట్లు, అయ్యగారు చనిపోయారు. అయ్యో ఎప్పుడు చనిపోయారు ఏమా? అప్పుడు మీరు సింగపూర్ లో ఉన్నారండి అని చెప్పారు. చూసారా, అంటే విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏదో ప్రతిఫలం దొరికిపోద్ది, వాళ్ళు దేవుడు వాళ్ళ మనం వినేస్తాడు, వాళ్ళకి వెంటనే సమాధానం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని మనస్సు ఎరిగి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎందుకు మనం ప్రార్థించారు ఒక మాట మనం చూసుకున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటామండి. 7వ వచనం 8వ వచనం కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. Hebrews chapter 5, 7 and 8 verses. శరీరధారై ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమను విధేయత నేర్చుకొనెను. ఇక్కడ చూస్తా ఉంటే ఆయన జీవించిన దినాల్లో శరీరధారిగా ఉన్న దినాలు ఎలా ఉన్నాడంటే మహారోదన, మహావేదన, వేదనతో కన్నీళ్లతో ఏం చేస్తున్నాడట, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున, అదిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రాయబడతా ఉంది. ఎందుకు యేసుప్రభు వారు అంగీకరించబడ్డాడు? ఆయన శరీరంగా, ఆయన దేవుడు కదా, దేవుడు కుమారుడిగా లోకానికి వచ్చాడు కదా. ఎందుకు ఆయన ప్రార్థన చేయవలసి వచ్చింది? ఎందుకు ఆయన యాచన చేయవలసి వచ్చింది? ఎందుకు ఆయన మనోవేదన కొడవలసి వచ్చింది? ఎందుకైనా తన్ను మరణము నుంచి రక్షించడానికి విజ్ఞాపన ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఆయన నీవలే నావలే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నీవలే నావలే అంటే నేను అనుకుంటాం కదా, ఒకసారి నాకు అనిపిస్తా ఉంటది, ఈ కష్టాలన్నీ నాకే ఇచ్చాడు దేవుడు, నాకే అనారోగ్యమా, నాకే బీపీయా, నాకే షుగరా, నాకే బాధలా, నాకే అప్పులా, నాకే అని మనం బాధపడతా ఉంటాం. అనేక సార్లు మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ కష్టం అంతా నాకేనా, నేనేనా, నాకు ఇంకేనా, ఈ దేవుడికి నేను తప్ప ఎవరు కనబట్టలేదా? అనేక సార్లు నిరుత్సాహ పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అందుకే ఆయన వేరే వాళ్ళు వచ్చినట్టుగా వేరే దేవుడి కింద రాలా, శరీరధారిగా శరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఆ వాక్యం కృపాచార్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం ఉండెను. నీవలే నవలే అని శరీరధారిగా వచ్చాడు, పాపం లేని వాడిగా పుట్టాడు. ఏ పాపం మన కొరకు పాపంగా చేయబడుతూ వచ్చాడు. మన నీవలే నవలే అని మంచినీళ్ళని దాహం వేసింది, ఆకలేసింది, అనేకమైన శ్రమలు పొందాడు. శరీర సంబంధమైన శ్రమలు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఒకనొక సమయంలో అన్నట్టు కదా, వీళ్ళు ప్రభా తండ్రి నిశ్చితమైతే గిన్నె ఎదురు నుండి తొలగించు అంటే నీ నా పాపము యేసు తండ్రి యొద్ద కుమారుడు మొరపెట్టేటి విధంగా ఉంటా వస్తుంది అన్నమాట.
బాధ భరించలేనిదిగా తన్ను మరణము నుంచి తప్పించగలవానికి అని విజ్ఞాపన చేస్తాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, దయచేసి వీళ్ళని క్షమించు. చూసారా, యేసు ప్రభువు వారి శరీరధారిగా ఉన్న దినాలు కూడా, ఆ దైవ కుమారుడిగా పిలువబడినప్పుడు కూడా, దేవుని యొక్క ప్రత్యక్ష కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన నీ వలే నా వలే ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్య ప్రతి దినం పరిచర్య ప్రారంభమే ప్రార్థన. 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలోకి కొనిపోబడి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ శోధించబడి ఎందుకు వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాడు. ఇది మనం చాలా ప్రాముఖ్యంగా, మనకి గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మన గురి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది కూడా ఆయనే. ఆయన ఏం చేశాడో అది మనం చేయాలి. అంతే. ఆయన శరీరధారి దినాల్లో ఆయన కుమారుడయుండి కూడా ఏ విధంగా తండ్రి యొద్ద నుండి విధేయత నేర్చుకున్నాడో, మనం విధేయత కలిగిన వారిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉంటే, దేవుడు మన ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు, ఆలకించేటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. మన దేవుని కన్నులకి కనబడింది ఏ స్పష్టం ఏమి లేదంట. అబ్రాహాం భార్య శారా పని మనిషిని ఏం చేసింది? ఆమె వెళ్ళగొట్టేసింది ఇంట్లోంచి. ఆమె బాధ పడలేక ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళి వెతుకులాడుతా ఉంది, అటు ఇటు తిరుగుతా ఉంటే వదిలిపెట్టేశాడు దేవుడు. అబ్రాహాం వద్దనుకున్నాడు, శారాయి వద్దనుకుంది, కానీ దేవుడైతే వద్దనుకోలే. శారాయి కూడా ఆమె హాగరు కూడా కావాలి, హాగరు కూడా నాకు కావాలి. ఆమెను వెంటనే ఆమెను దర్శించాడు, ఆమెతో మాట్లాడు, అమ్మా నువ్వేమి అఘాయిత్యం చేసుకో, మాకు తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ కూడా కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు కూడా నేను ఆశీర్వదిస్తాను, అతనికి ఇస్మాయిల్ పేరు పెడతావు. చూసారా, అదే అరణ్యంలో విడువబడిన స్త్రీని కూడా దేవుడు ఎంత గొప్పగా ఆదరించి పోషించి చూచేటువంటి దేవుడుగా ఉంటూ వచ్చాడో. ఈరోజు నేను ప్రార్థిస్తా వస్తా ఉంటే, నేను దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే, మన దేవుడు దాటిపోయేటట్టు దేవుడు కాదండి. అది ముందు మన పితరులు అదే విధంగా మార్గంలో వెళ్తూ వచ్చారు. చూడండి, 107వ కీర్తనలో కొన్ని మాటలు రాస్తా ఉంటాడు. 107వ కీర్తనలో రాస్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ 107వ కీర్తన 4వ వచనంలో అంటాడు. 4వ వచనం, Psalm 107 verse 4. ఇక్కడ రాస్తూ ఉంటాడు, వారు అరణ్య మందిని ఎడారి త్రోను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏమీ వారికి దొరకకపోయింది. చూసారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు గురించి ఈ పత్రిక రాస్తా ఉంటాడు. వాళ్ళకి నివాసపురం ఏమీ లేదంట, అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నారట. అట్లాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారట? లేకపోయినా ఆకలి వేస్తా ఉంది, దప్పికేస్తా ఉంది, ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోతా ఉంది. అప్పుడు చాలా కష్టాలు ఉన్నారు కదా, అప్పుడు ఏం చేస్తున్నారు? వారు చూస్తా ఉంటే వారు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకు వారు ప్రార్థన చేస్తా ఉంటే వెంటనే దానికి సమాధానం వచ్చింది. అక్కడ రాస్తా ఉంటాడు, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. చూసారా, ఎంత గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రా జీవితంలో సనుగుతా ఉన్నారు, గొడుగుతా ఉన్నారు, దేవుణ్ణి తిడుతా ఉన్నారు, దేవుని సేవకులు దూషిస్తా ఉన్నారు. అనేక సార్లు ఈ దేవుడు వద్దనుకున్నారు. మేము అక్కడ ఐగుప్తులో ఉంటే అయిపోయేది కదా, ఐగుప్తులోనే ఉంటే మాకు అక్కడ కీరకాయలు, దోసకాయలు, మాంసానికి చేపలు జ్ఞాపకం వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు మోషే మీద అనిగారు. అనేకమైనటువంటి దేవుడు అనేక సార్లు బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. అయినప్పటికీ కూడా అది మనుషులైతే ఏం చేస్తూ ఉంటాం? మరి నువ్వు అప్పుడు నాకు అలా చేసినావు కదా, ఇప్పుడు నీ కష్టం వచ్చింది కాబట్టి నీకు మంచిగా అయింది, ఇది దేవుని యొక్క ఉగ్రత, నువ్వు అనుభవించాలని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. వారికి నివాసపురం లేదు, వారి కష్టకాలంలో ఉన్నారు, ఆకలి దెబ్బలు సొమ్మసిల్లిపోతా ఉన్నారు. ఎందుకని దేవుడు విడిచిపెట్టలే. వారు ఏం చేశారంట? వారు ఒక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించారు. తర్వాత వచ్చులో 7వ వచనం రాస్తా ఉన్నాడు. 107వ కీర్తన 7వ వచనం మాట రాస్తా ఉన్నాడు. చక్కని పురానికి వారు మొరవిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దాటిపోకుండా వీళ్ళని అవిధేయులయ్యారు, అవిశ్వాసులయ్యారు, తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అనేక సార్లు మనం వద్దనుకుంటా ఉన్నారు. నా సేవకుడైన మోషేని కూడా విసిగిస్తా ఉన్నారు, అహరోను విసిగించారు. అయినప్పటికీ కూడా దేవుడైతే విసిగిపోలా. మన దేవుడు
ఎంత గొప్ప దేవుడు అంటే, ఇట్లాంటి దేవుడు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒక్క మాట చాలండి అంతే. అలాంటి ఎవరైతే ఇట్లాంటి దేవుడిని తమకు దేవుడిగా కలిగి ఉంటారో అట్లాంటి ప్రజలు ధన్యులు. వాళ్ళు ఎందుకు లేని విడిచిపెట్టగా మనమైతే విడిచిపెట్టేస్తాం, మనమైతే మర్చిపోతాం, మనం వద్దనుకుంటాం. కానీ ఇది వారి యొక్క నివాసపురము చేరునట్లు చక్కని త్రోవ చూస్తా ఉంటే ఇక్కడ రాస్తా ఉంటే చక్కని త్రోవ, ఎంతో చక్కగా దేవుని మార్గములో ఎంతో రమ్యమైనవి అట్లాంటి మార్గాల్లో నడిపిస్తా ఆయన నడిపిస్తా ఉంటే మరి ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలి మనకి? వారు మొరపెట్టగానే దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. వారికి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళు అంటూ ఉంటాడు, తర్వాత వచ్చిన 8వ వచనం అంటాడు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వాళ్ళు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆశ కలిగారు, వారు ప్రాణాలు వెంటనే తృప్తిపరిచాడు. ఆకలి వేస్తాం, దప్పికేస్తాం, అట్లాంటి సమయంలో వాళ్ళు మొరపెట్టుగానే దేవుడు వారు మొర విని వారిని రక్షించినట్లుగా కనబడతాం. ఇంకా చూస్తా ఉంటే దాని అంటాడు కదా, ఇంకోసారి రాస్తాడు 13వ వచనం కూడా రాస్తా ఉంటాడు, కష్టకాలం మంది వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోని వారిని విడిపించను. ఇక్కడ చూస్తా ఉంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారంట? బాధ చేత ఇనుపకట్ల చేత బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును. చూస్తా ఉంటే వారు చీకట్లో ఉన్నారు, ఫరో ఇక బానిసత్వం కింద ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఎంతో కష్టంగా ఉందన్నమాట. ఐగుప్తులో కొలిమిలో ఉండడం చాలా బాధగా ఉంది. అట్లాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారట? 13వ వచనంలో రాస్తా ఉంటాడు, నిప్పుకట్టులో ఉన్నాం ప్రభువా, బాధించబడుతూ ఉన్నాం, బంధించబడిన వారిగా ఉంటా ఉన్నాం, ఫరో యొక్క బంధకాల్లో మేము ఉన్నాం, ఈ లోక ఆశల్లో మేము ఉన్నాం. అట్లాంటప్పుడు వాడు మరీ మొరపెట్టాడు. కష్టకాలం వచ్చింది, వాడు మళ్ళీ మొరపెట్టారు. మొరపెట్టగానే దేవుడు వారిని ఆపదలోని వారిని విడిపించాను. ఎంత గొప్ప దేవుడు అండి! ఇలా చెప్తా అంటే, ఇలా మొర పెడతా అంటే చాలు దేవుడు విడిపించేస్తూ వస్తున్నాడు. ఇట్లాంటి గొప్ప దేవుడు లోకంలో ఎక్కడా ఉండడండి. ఓలే ఒకవేళ ఏమైనా నిబంధన చేస్తున్నాడు అక్కడ, అయ్యో మీరు రండి అయ్యా, నాకు ఆ గుండె ఇవ్వండి, లేకపోతే మొక్కి చెల్లించండి, లేకపోతే ఈ ఇంత డబ్బు ఇవ్వండి, అది ఇవ్వండి, నేను అడగట్లే. మొర్ర పెట్టగానే మొర వినేటువంటి దేవుడుగా ఉంటూ వస్తాడు. ఇంకోసారి చూస్తా అంటే అప్పుడు ఏం చేసేట? 14వ వచనం రాస్తా ఉంటాడు, ఆ కట్లను తెంపివేసేట, చీకట్లోని మరణాంధకారంలోని వారిని రప్పించేట. చూసారా? వెంటనే విడుదల చేస్తా వస్తా ఉన్నాడు. తర్వాత 19వ వచనంలో చూస్తా ఉంటే కష్టకాలం వారు మరొకసారి మొరపెట్టారట, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను, తన వాక్కును పంపి వారిని బాగు చేసను, వారు పడిన గుంటలోని వారిని విడిపించను. చూస్తా అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు. వాళ్ళు ప్రయాణం అంతా కూడా వాళ్ళు దేవుడిని విసిగించేస్తా వస్తా ఉన్నారు. వాళ్ళు ఆ దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి వాళ్ళు పరలోకంలో ఉంచుకోవాలని, ఆ కణాల్లో ప్రవేశపెట్టాలని దేవుడు ఆశపడతా ఉంటే ప్రజలు వాళ్ళకున్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము కలిగిన కారణంగా, ఈ లోక ఐగుప్తుతో స్నేహం కలిగిన మూలంగా, ఐగుప్తుల యొక్క ఇచ్చలు వాళ్ళు మనసులో హృదయంలో ఉంచుకున్న కారణంగా దేవుని వారు శోధిస్తూ వచ్చారు. అదే సమయంలో వారు అనేకమైన కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖము, వేదన, వాళ్ళు ఐగుప్తులు ఉన్నంతకాలం అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మొర పెడతా ఉన్నారు, దేవుడు విడుదల చేస్తాం. దేవుడు మొర పెడతా ఉన్నారు, దేవుడు విడుదల చేస్తా ఉన్నారు. తను ఇంకొకసారి రాస్తాడు అదే మాట ఇంకొకసారి రాస్తాడు. 28వ వచనం కూడా రాస్తా ఉంటాడు, శ్రమకు తాళలేక. చూసారా? మన పిల్లలైన వారు ఏం చేస్తారట? వాళ్ళు ఎంతో శ్రమ పడిపోతా ఉన్నారు, ఎంతో కష్టమైపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేయాలా? పొద్దున శ్రమటంతా కూడా రక్త బిందుల వల్లే చేసి వాళ్ళకి పనిచేస్తా వస్తే వాళ్ళకి కొద్ది ప్రతిఫలం మాత్రం చాలా కొద్దిగా ఉండేదన్నమాట. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఆ విధంగా కఠినం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఫరో హృదయాన్ని కూడా కఠినం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ప్రజలు దేవుడి శ్రమల గుండా వెళ్తూ ఉండగా, విశ్వాస యాత్రాజీవితో వారి విశ్వాసం పరీక్షించబడుతూ ఉండగా, అగ్నిలో ఏ విధంగా బంగారం వేయబడితే, పుటంలో వేయబడినప్పుడు బంగారం ఏ విధంగా మెరుస్తూ వస్తుందో, ఆ దేవుని ప్రజల యొక్క విశ్వాసం ద్వారా, శ్రమల ద్వారా వారి విశ్వాసం బలపరచబడాలని, వారు నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, దేవుని అనిందునిగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే
ప్రతిసారి దేవుడు వారికి సమీపంగా ఉంటూ వస్తాను. వారి ఆపదలో నుండి వారిని విడిపిస్తా ఉన్నాడు. వాళ్ళ గాలిని గద్దించాడు, తుఫాను ఆఫ్ చేశాడు. వాళ్ళకి చేయని కార్యాలు ఏమి లేవండి. బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. వాళ్ళు మొర్ర పెడితే నిర్గమకాండం 3వ అధ్యాయం అంటాడు కదా, ఆకాశం నుండి ఆయన దిగి వచ్చాను అంటాడు. ఆకాశం నుంచి ఆయన దిగి వచ్చాడు శరీరధారిగా. ఆయన కనబడుతూ వస్తా ఉన్నాడు. ప్రజలకి బోధించడానికి సేవకుని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రజలు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ వస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మన దేవుడు మొర్ర వినేటువంటి దేవుడు. 40వ కీర్తన అంటాడు కదా, ఆ నాశనకరమైన గుంట, అదే జిగటగల దొంగ ఊబిలో మనం పడకుండా మన పాదములు పైకెత్తుతూ ఉంటాడు ఆయన. చూడండి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, Psalm 40 verse 2. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తను, నా పాదములో బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాను. చూసారా? అంటే జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తుతా ఉన్నాడంటే ఒకనొక సమయంలో మనముగా దిగిపోతా ఉన్నాం. అనేక సార్లు ప్రార్థన విడిచిపెట్టినటువంటి వారు, అనేక సార్లు సహవాసం విడిచిపెట్టినటువంటి వారు, అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు. మనకి అనేక సార్లు దేవుడు గుర్తెరక్కంటే ఉంటాం. దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మరణం గెలిచినటువంటి దేవుడు, పాపము క్షమించినటువంటి వాడు, పరలోకం దిగి వచ్చినటువంటి వాడు, మన ప్రార్థన వినేటువంటి దేవుడు అనే దేవుడు మనం అనేక సార్లు మర్చిపోయేటువంటి వారిగా ఉంటా ఉన్నాం, తప్పిపోతూ ఉంటాం. అనేక సార్లు మనం మనుషులుగా మన ఇష్టానుసార మార్గాలు మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే ఆయన నాశనకరమైన గుంట్లో జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తుతూ ఉంటాడు. ఎప్పుడు నీ పాపంలో పడకున్నట్టుగా, లేకపోతే నీవు ఎప్పుడు దేవునితో అంటగట్టబడిన వారుగా ఆ 4 అంతుల ఆశీర్వాదం అపొస్తలుల కార్యం 2:40 చూసాం కదా. అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రార్థన చేయట్లో మనం ఎడతెగక ఉండునట్లుగా దేవుడు మనల్ని సమకూరుస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని అంటకట్టబడిన వారు ఉండడానికి సంఘంగా సమకూరుస్తా ఉన్నాడు. అదే ఒక వ్యక్తిని మనం చూస్తా ఉంటే చిన్నగా ఒక 2 నిమిషాలు మనం చూసుకుని మనం ముగించుకుంటాం. చూడండి, ఆ లూకారాజు సువార్తలో ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆయన ఎక్కడ యెరూషలేము నివాసి అని రాయబడతా ఉంటుంది అన్నమాట. ఆయన ఎవరంట? యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి. లూకారాజు సువార్త 10వ అధ్యాయం అనుకుంటా. లూకారాజు సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన 30వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 10 verse 30, 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మనుషుడు ఉన్నాడంట. ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు. చూసారా? ఆయన ఎక్కడున్నాడు? సియోనులో ఉన్నాడు. సియోనులో ఏమున్నాయి? దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుడి యొక్క సన్నిధి ఉంది, దేవుడి యొక్క సమృద్ధి ఉంది, దేవుడి యొక్క జీవం ఉంది. ఆయన నిజంగా చెప్పాలి, దేవుడే ఉన్నాడు. దేవుని యొక్క జీవంతో నింపబడిన స్థలం నుంచి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఆయన యెరూషలేము అంటే 7 కొండల పైన కట్టబడినటువంటి పట్టణం, 7 పర్వతాల మీద నిర్మింపబడినటువంటి పట్టణం. అది చాలా ఎత్తైన ప్రాంతం అన్నమాట. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. ఆ యొక్క సియోను అన్నది దేవుడు ప్రార్థన వినేటువంటి స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. సదాకాలం దేవుడు అక్కడ ఉండి దేవుని ప్రజలను ఆశీర్వదించాలని ఇష్టపడేటువంటి వారు. అట్లాంటి గొప్ప స్థలం నుంచి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? దిగిపోతా ఉన్నాడు ఒక ప్రాంతానికి. దిగిపోతా ఉంటే అక్కడ ఆ ప్రాంతం ఎట్లాంటి ప్రాంతం అంటే దాన్ని అక్కడ బైబిల్ అక్కడ రాస్తా ఉంటాడు భక్తుడు 30వ వచనంలో, యెరికో పట్టణం అంటాడు. అంటే ఆశీర్వాదకరమైన సియోనులో నుంచి ఆ వ్యక్తి యెరికోకి పోతా ఉన్నాడు. యెరికోకి పోతా ఉంటే ఎప్పుడైతే పోతా ఉన్నాడు అంటే ఆ 4 అంతుల ఆశీర్వాదం తప్పిపోతూ వచ్చాడు. ఎక్కడ ఏ ఒక్కటి పోయినా వాడి జీవితానికి అర్థం పరమార్థం ఉండదన్నమాట. ఎందుకంటే అపొస్తలుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచులు ఉండాలి, ప్రార్థన చేయటం ఉండాలి. వీటిలో ఎడతెగక అంటకట్టబడిన వారు ఉంటే పర్లా. ఇప్పుడు అశ్రద్ధ చేసాడేమో, ఏమైతే ఉంది? యెరికోకి దిగిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే యెరికోకి దిగిపోవాలని ఆలోచన కానీ వచ్చిందో, వెళ్తా ఉన్నాడో గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నాడు. వెంటనే దొంగల చేత చిక్కబడినాడు, కొట్టబడ్డాడు,
కొన ప్రాణం తీసి అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది అన్నాడు. అతను చూస్తా ఉంటే అప్పుడు అతను ఎందుకు చాలా మంది వస్తూ ఉన్నారు దగ్గరికి. అయ్యో ఇతనుకు చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఇతను మొరపెడుతూ ఉన్నాడు కానీ, అరుస్తా ఉన్నాడు కానీ, రక్షించమంటా ఉన్నాడు కానీ ఎవరు రావట్లేదు ఏమని చెప్పి ఎవరు అతని కోసం ఆలోచన. అనేక మంది వచ్చారు, అనేక మంది వచ్చారు, చూశారు, వెళ్ళిపోతా ఉన్నారు, కానీ ఎవరు ఆయన అందుకు శ్రద్ధ కలిగి లేరు. ఆయన జాలిపడిన వాళ్ళు ఒక్కడు కూడా లేరట. ఎవరు జాలి పట్ల వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అన్నమాట. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఆ ప్రాంతాన్ని ఆయన తక్కువగా అంచనా వేస్తూ వచ్చాడు. సియోను దేవుని నివాసం ఉండేటువంటి స్థలం. సియోను ద్వారానే మానవులకు లేదా విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఒకనొక దినంలో నువ్వు నేను చనిపోతే ఆ సియోను పట్టణంలోనికే మనం వెళ్ళవలసి ఉంటా ఉంది. ఆ సియోను పట్టణంలో నీవు కాపురం ఉండవలసిందిగా ఉంటా ఉంది. దేవుడు మనం పరలోకం సియోను పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు మన కన్ను లేక ప్రతి బాష్పబిందువును చూసేటువంటి ఆ స్థలం ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో అతను ఎంచుకున్న ఆ స్థలం మంచిదిగా. ఎందుకంటే ఆ యెరికో అన్నది శాపగ్రస్తమైనది, అది పల్లపు ప్రాంతము. అంతేకాదు రాహాబు అన్న వేశ్యలతో నింపబడినటువంటి పట్టణం. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే పొట్టివాడు పాపాత్ముడు అనే దొక్కయ్య, అతను పాపాత్ములతో నింపబడినటువంటి పట్టణం. ఆ నీళ్లు ఎంతో చేదైన నీళ్లు. యెరికో మరణాన్ని తీసుకొస్తా ఉంటది. యెరికో ఎవరు యెరికో గోడలు కడతారో వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు, సావుని తీసుకొస్తా ఉంటుంది. అట్లాంటి ప్రాంతానికి వెళ్తా ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఆయన వెళ్ళాడు అన్నమాట. మంచి సమరెడిగా యేసు ప్రభువు వారు వెళ్ళాడు. ఆయన కనికరపడి ఆయన జాలిపడిను. ఇక్కడ రాస్తా ఉంటాడు 34 వచ్చిన రాస్తా ఉంటాడు. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి. చూసారా అతను ఎంత జాలి కలిగినటువంటి వాడు, ఎంత జాలి, ఎంత కృప, ఎంత దయ. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి, ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అంతేకాదు మనల్ని దాటిపోయేటువంటి దేవుడు మాత్రం కాదు. రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి వస్తా ఉన్నాం. మనం అనేక విషయాల్లో తప్పిపోతూ వస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో, మాటల్లో, క్రియల్లో, ఆలోచనలో, అన్నిట్లో కూడా అనేక విషయాలు తప్పిపోయిన వారిగా ఉంటూ వస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనం అడగాల. ఏం అడగాల మాట మనం చదువుకుందాం. చూడు 139వ కీర్తన, సామ్ 139, సామ్ 139 23-24 వచ్చిన 23 and 24. సామ్ 139 23-24 చదువుకుందాం, అందరూ కలిపి చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించు. ఇది మన ప్రార్థన కింద ఉండాలి. దేవా, నిన్ను పరిశోధించు, నా హృదయంలో ఒకసారి నన్ను పరీక్షించి చూడు, ఏమైనా ఆయాసకరమైన మార్గం ఉందేమో తీసిస్తే. ఎందుకంటే దేవుడు ఎవరు మానవుడు ఏంటంట? యోహాను పత్రిక రాస్తా, దేవుడు పాపులం, యోహాను సువార్త దేవుడు పాపుల మనవి ఆలకింపడు. పాపులుగా ఉంటే దేవుడు మనం మనవెండు. అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు, అందుకే కదా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, అందుకే కదా నీ కొరికే నా కొరికే కదా ఆయన చనిపోయాడు, నీ కొరకు నా కొరకు కదా ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వినాలని దేవుడు ఆశ. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు అండి. విశ్వాస సహితమైన ప్రార్థన యాకోబు రాసిన పత్రిక రాస్తూ ఉంటాడు, ఆ రోగిని స్వస్థపరుస్తుందంట. మన లోగిలో చూస్తా ఉంటే అనేక మంది ప్రార్థన చేయమని చెప్తారు, కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళు ఒక సేవకులు ఉండాలనుకోండి, ఆ మన సహవాసంలో కాదు. అది ఏం చెప్తా ఉంటారు, మీకు ఆశీర్వాదం కావాలా, లేకపోతే రోగం స్వస్థపరచబడాలా, లేకపోతే నీకు డబ్బు కావాలా, లేకపోతే ఏది కావాలంటే సరే ప్రభు ఇస్తా ఉంటాడు, ప్రార్థన చేస్తానని చెప్తాడు. అయిన తర్వాత అక్కడే స్క్రోల్ వేస్తా ఉంటాడు, ఏమని, నాది IFSC కోడ్ ఇది, నా బ్యాంక్ అకౌంట్ ఇది, మీరు నా పరిచర్యకి సహాయం చేయండి.
ఈయన ఏం చేస్తారంట? దేవుడు సాయం చేస్తాడు. ఎవరికి? మీకు సాయం చేస్తాడు. మీరేం చేయాలా? నాకు చేయాలి. ఇట్లాగా దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి దినాలు, దేవుని యొక్క నామం అపవిత్రపరచబడి దినాలు. కాబట్టి యేసు క్రీస్తు వలె మనం ఏ విధంగా ప్రార్థన, మహారోధనతో, మహా కన్నీళ్లతో, మనల్ని మరణం నుంచి తప్పించ, మన శ్రమల నుంచి తప్పించేవాడికి, మనం మొరవినేటువంటి వారికి మన ప్రార్థనలు, మన యాచనలు సమర్పిస్తా ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మనల్ని ఆ నిత్య జీవంలోకి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు పరానికి తప్పనిసరిగా తీసుకెళ్తాడు. అట్లు గొప్ప మహాదానందం నీ ప్రజలపై నీకున్న దయ చొప్పున నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను కూడా ఎప్పుడు నేను సంతోషిస్తా అంటే, నీ ప్రజలు సంతోషంగా ఉంటే కదా నేను సంతోషంగా ఉండేది. ఎంత గొప్ప మర్మం! కీర్తనకారుడు దావీదు యొక్క మర్మం, నీ ప్రజలు సంతోషంగా ఉండాలా. ఇది నా ప్రార్థన. అంటే నీవు ఆ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏం చేయాలా? నీవు నేను మోకాళ్ళ మీద రావాలి. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. తద్వారా దేవుని ధననిధిలో నుంచి ఆకాశ తూములు విప్పి నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చి తద్వారా నన్ను కూడా దేవుడు గణపరుస్తూ ఉంటాడు. అందుకని సముద్ర సమయంలో గ్రంథంలో నన్ను గణపరిచేవాడిని నేను ప్రభుని గణపరుద్దాం, ప్రభు ప్రార్థన చేద్దాం. ప్రభు దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారు. అందరూ కూడా దేవుని కుమారులుగా, దేవుని పేరు పెట్టబడిన జనులుగా తాను మనం తగ్గించుకొని ఆయస్కర మార్గాన్ని తీసుకొసుకుని, ప్రభా ఆయన మరలా శుద్ధ ఉదయాన్ని నాకు కలిగించేది. హాగర్ని చూసిన కన్నులు నన్ను చూస్తా ఉన్నావు కదా, ఈ కనుగు దృష్టికి మరుగైనది ఏం లేదు కదా, అంత తేటతరం కనబడుతుంది కదా. ఇశ్రాయేలు ప్రజలు పితలైనటువంటి వారు నివాసపురం లేదు, ఆకలి దెబ్బతున్నారు, చావు మరణం దగ్గరగా ఉంది. అన్ని కష్ట బాధల్లో కూడా వాళ్ళు ఉండి వారు మొరవిని వారు రక్షించావు కదా. ఆ ప్రార్థన వినట్టు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, ప్రార్థన చేస్తాం. ప్రభు మీరు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు ప్రార్థిస్తా ఉంటే ప్రభు తప్పనిసరిగా ప్రార్థన వింటాడు. తద్వారా గొప్ప కార్యాలు మన గృహాలు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, దేశ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు తప్పనిసరిగా మనల్ని నేను కూడా ఆశీర్వదిస్తాడు. పరమందు నీవు నేను నిలబడినప్పుడు తగిన మెప్పును ఘనతను పొందడానికి ప్రభు కృపను చూపిస్తూ ఉంటాడు. అట్లు మనం అందరం ఆయన దేవుని కుమారుడు ఉన్నట్లుగా ప్రభు తన కృపను అనుగ్రహించిన కాక. దేవుడు కొద్ది మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.